భూతద్దం భాస్కర్ నారాయణ ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉండడమే కాదు, మూవీ కూడా ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది. యాక్చువల్లీ నా కంప్లైంట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ స్లో పేజ్ నరేషన్ ఉంది. అలాగే ప్రీవియస్ మూవీస్లో చూసిన రొటీన్ సీన్స్ ఉండడం వల్ల కొంచెం ఇంటర్వ్యూ సినిమా బాగా వెళ్తుంది అనుకుంటే ఇలా వెళ్తుందని ఫీల్ అయ్యాను. కానీ వన్స్ మూవీలో మెయిన్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత ఇంట్రెస్టింగ్గానే వెళ్తుంది. అక్కడక్కడ స్లో పేస్డ్ కొన్ని అనీవెన్ గా స్క్రీన్ ప్లే ఉన్న ఫస్ట్ హాఫ్ లో ప్రీ ఇంటర్వల్ సీక్వెన్స్ తో మళ్ళీ మూవీని లైన్ లోకి తీసుకొచ్చారు. అలాగే సెకండ్ హాఫ్ వన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంట్రెస్టింగ్ గానే వెళ్ళింది. ఆ పూర్వకాలం ఉన్న మైథాలజికల్ పురాణాలు అవన్నీ ఈ మూవీ స్టోరీకి బాగా లింక్ చేసి మంచి నరేషన్ తో ముందు తీసుకెళ్లారు. నేనైతే మూవీని బాగా ఎంజాయ్ చేశాను. సెకండ్ హాఫ్ ముఖ్యంగా రెగ్యులర్ రొటీన్ సినిమాల కంటే కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ ఉంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ ట్రై చేయాలనుకుంటే ఈ భూతద్దం భాస్కర్ నారాయణ మీకు మంచి వీకెండ్ ఆప్షన్ అవుతుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఈ మూవీలోనే హీరో డిటెక్టివ్ క్యారెక్టరైజేషన్ వేరే మూవీస్ లో స్టైలిష్ గాను ఒక ఫైటింగ్లు చేసి బ్రేవరీగా ఉండదు. సరదాగా సిల్లిగా మన పక్కింటి కుర్రాడిలాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తన ఇంటెలిజెన్స్ తో అన్ని సాల్వ్ చేస్తాడు తప్ప ఫైట్ లో ఏం చేయడు. చాలా సింపుల్ గా న్యాచురల్ గా కొంచెం రియలిస్టిక్ దగ్గరగా ఉంది తన హీరో క్యారెక్టరైజేషన్. సో అలా క్యాజువల్ గా నార్మల్ సింపుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మూవీకి వెళ్తే డెఫినెట్లీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా సాటిస్ఫైడ్ గా థియేటర్ నుంచి బయట పంపిస్తాడు ఈ భూతద్దం భాస్కర్ నారాయణ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5 అండి. దట్స్ ది భూతద్దం భాస్కర్ నారాయణ. అలాగే ఆపరేషన్ వాలంటీర్ మూవీ రివ్యూ మన ఛానల్ పెట్టేసాం. సో ఇంక నుంచి రెగ్యులర్ గా మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇలాగే మరిన్ని రివ్యూస్ కోసం, మూవీ టాపిక్స్ కోసం అండ్ మంచి మంచి టాపిక్స్ కోసం మన హిట్ ఫట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. హిట్ ఫట్.